వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఏ రంగంలోనైనా సరే ఆయా రంగాలకు సంబంధించి పునాదులను వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చూస్తారు. కానీ విద్యార్థులకు మాత్రం ఒకే ఒక పునాది 10వ తరగతి. ఆ 10వ తరగతిలో కీలకమైనవి 10th ఎగ్జామ్స్. సరిగ్గా చూసుకుంటే 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, మరి చదువుకున్న పిల్లలకి బాలురు అవ్వచ్చు, బాలికలు అవ్వచ్చు, వాళ్ళకి ఎంతగానో పునాది వంటిది అంటూ పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఆ ఉపాధ్యాయులు చెప్పిన దాని ప్రకారం 10వ తరగతి పరీక్షలే చాలా ఇంపార్టెంట్ అంటూ. అయితే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎలా ఉన్నా కూడా 10వ తరగతి పరీక్షల్లో మాత్రం మీరు మంచి ఉత్తీర్ణత పొందాలంటూ చెప్తారు. ఎందుకంటే అదే జీవితానికి పునాది వంటిది. ఆ 10వ తరగతి పరీక్షల్లో వాళ్ళు ఏదైతే తెచ్చుకున్న మార్కులే అవే వాళ్ళ జీవితాంతం చెప్పుకోదగ్గవి అన్నవి కూడా మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా ఆ పరీక్షకు సంబంధించి కొన్ని వివరాలు అయితే మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం మనం నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వద్ద ఉన్నాం. గ్రేటర్ విశాఖ ఈ ప్రభుత్వ పాఠశాల వద్ద మనం కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఏదైతే 10th క్లాస్ సంబంధించి విద్యార్థులు మరి ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నారు, అన్ని విధాలుగా కూడా వాళ్ళు పరీక్షల్లో మంచి మార్క్ సాధించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని మనం వింటున్నాం. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది? మీరు ఏ విధంగా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పారు, ఎలాంటి సూచనలు ఇచ్చారు? మా స్కూల్లో ఉన్నటువంటి 225 మంది విద్యార్థులు కూడా ఈ సంవత్సరం రేపు 18వ తారీఖు నుంచి జరగబోయేటువంటి పరీక్షలకి పూర్తిగా సంసిద్ధమై ఉన్నారండి. ఇంతవరకు కూడా వాళ్ళకి ఏంటంటే సిలబస్ అంతా కూడా డిసెంబర్ ఎండింగ్ నాటికే పూర్తి చేయడం జరిగిందండి. డిసెంబర్ నాటికి పూర్తి అయిపోయిన తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో రివిజన్ క్లాసులన్నీ పెట్టి వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేయడం జరిగింది. మా ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా ఆదివారాలు, సెలవు దినాల్లోనూ మరియు ఉదయము సాయంత్రం కూడా స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ కి ముందు కూడా వాళ్ళ ప్రత్యేక తరగతులు తీసుకుని పిల్లలందరికీ కూడా వాళ్ళ సందేహాలు నివృత్తి చేసి 10కి 10 సంపాదించే విధంగా పిల్లలందరినీ సంసిద్ధులు చేయడం జరిగిందండి. దాంతో పాటుగా ఎంత చదివినప్పటికీ కూడా గాబరా పడిపోయినా, టెన్షన్ పడిపోయినా, నిరుత్సాహానికి గురయ్యి పరీక్షలు రాయలేకపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలందరూ కూడా పరీక్షలకి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉండాలని, చదివింది బాగా జ్ఞాపకం పెట్టుకునేందుకు వీలుగా తగినంత నిద్రపోవాలని, తగినంత మంచినీళ్లు తాగాలని చెప్తూ మా స్కూల్లో జరుగుతున్న పరీక్షా కేంద్రంలో కూడా పిల్లలందరికీ కూడా మంచినీటి వసతి, మరుగుదొడ్ల సదుపాయము, దాంతో పాటు వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ నియమించి వాళ్ళందరికీ కూడా పిల్లలకి ఏమైనా ప్రాథమిక చికిత్స అవసరమైనట్లయితే వడదెబ్బ తగిలినటువంటి వాళ్ళకి కానీ మరొకరికి కానీ తగిన వైద్య సహాయం అందించడానికి కూడా సిబ్బందిని నియమించారండి. వాళ్ళందరినీ కూడా 18వ తారీఖున పరీక్ష జరిగే టైంకి ఉదయాన్నే మనందరం కూడా 9 గంటలకి పరీక్ష ప్రారంభం అవుతుందంటే 8:30కే పిల్లలందరినీ కూడా గాబరా పడకుండా ముందు రోజే సెంటర్ చూసుకోమని చెప్పడం జరిగిందండి. తర్వాత మా స్కూల్కి సెంటర్కి వచ్చేటువంటి పిల్లలు కూడా ఇప్పటికే చాలామంది వచ్చి మా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ ఎక్కడ ఉన్నది అని చెప్పి వెతుక్కుంటూ వచ్చారు. దీన్ని గూగుల్ మ్యాప్స్లో కూడా పెట్టడం జరిగిందండి, ఎన్ఎంసీ హై స్కూల్ కూడా వచ్చేలాగా. అలాగే మా పిల్లలు వెళ్ళేటువంటి సెంటర్లు కూడా ఎక్కడున్న వాళ్ళందరికీ సూచనలు ఇచ్చి పరీక్షా కేంద్రానికి ముందు రోజు వెళ్ళి చూసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఉపాధ్యాయుల మాటలో మనం విన్నాం, ఇప్పుడు విద్యార్థుల మాటలో విందాం. అలాగే విద్యార్థులకి ఉపాధ్యాయులు ఎలాంటి సూచనలు ఇచ్చారో వారి మాటలో తెలుసుకుందాం. మీ పేరమ్మా? ఓకే, మీ ఉపాధ్యాయుని పేరేంటి? శ్రీనివాస్ సార్ గారు మీకు ఇచ్చిన సూచనలు ఏంటంటే ఎగ్జామ్స్ విషయంలో ఎలా జాగ్రత్తలు అన్నారు, మీరు ఎలా రెడీ అయ్యారు? చాలా బాగా రెడీ అయ్యాం. మా సార్ నాకు ఏవైనా తప్పులుంటే చెప్పి నేను సరిదిద్దుకునేలా చేశారు. మా టీచర్లు అందరూ బాగా చెప్పారు, బాగా ప్రిపేర్ చేశారు. మమ్మల్ని మంచి మార్క్స్ తో తిరిగి రండి అని చెప్పారు. ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అడుగుతావా? టీచర్ అప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యేవారు వాళ్ళు? టీచర్స్ రెస్పాండ్ అయ్యేవారు, అర్థమయ్యేటట్టు చెప్పేవారు, ఎక్స్ప్లెయిన్ చేసేవారు, బాగా చెప్పేవారు. సో ఓవరాల్ గా ఎన్ని మార్కులకి నువ్వు అటెంప్ట్ చేయొచ్చు? 570 అని అనుకుంటున్నాను. ఓకే, రైట్. మామూలుగా ఎలాగైనా లేట్ అయిపోతే మీ పేరెంట్స్ కూడా ఏమైనా కంగారు పడుతున్నారా? లేదు, ఎగ్జామ్స్ విషయంలో లేదు. ఓకే, నీ పేరు? గణేష్. ఓకే గణేష్, ఎలా రెడీ అయ్యావు ఎగ్జామ్ కి? నేనైతే బాగా ప్రిపేర్ అయ్యాను. మా టీచర్స్ నాకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కూడా నేను వెళ్ళి అడగగానే వాళ్ళు నాకు రెస్పాండ్ ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా క్లారిఫై చేశారు. కాబట్టి నేను ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడితే డీప్ బ్రెత్స్ కొన్ని తీసుకోమన్నారు, మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి. వాటర్ కూడా కాస్త ఎక్కువగా తాగమన్నారు, సమ్మర్ సీజన్ కాబట్టి. అలాగా కొన్ని జాగ్రత్తలు చెప్పారు, అవన్నీ కూడా బాగా తీసుకోమన్నారు. సో ఏమైనా డౌట్ల గురించి మ్యాథ్స్ అవ్వచ్చు, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఏవైనా డౌట్స్ అడిగినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం ఏంటి? అలాగే ఇప్పుడు ఈ 10th, ఎందుకంటే 10th ఎగ్జామ్స్ అనేవి పునాది స్టూడెంట్స్కి, చెప్పారు ఈ మాట? చెప్పారు. ఓకే, మరి ఎలాంటి పునాదిగా ఉండే ఈ 10th ఎగ్జామ్స్లో ఎంతలా రెడీ చేశారు నేను?
నన్నైతే నాకు ప్రతిసారి డౌట్ రాగానే వెళ్ళగానే వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉందంటే, నీకు నేను తోడుగా ఉంటాను, నీకు ఏదైనా డౌట్ వస్తే నేను నీకు చెప్తాను, సూపర్. నేనైతే క్లారిఫై చేస్తాను, నన్ను రమ్మన్నారు. ఓకే, సో చూసారు కదా, ఏది ఏమైనప్పటికీ కూడా 10th ఎగ్జామ్స్కి అయితే స్టూడెంట్స్ రెడీగానే ఉన్నారు. దానికి తగ్గ జాగ్రత్తలు కూడా ఏదైతే ఈ సమ్మర్ సీజన్లోని దానికి తగ్గట్టుగానే వీళ్ళు రెడీ అయిపోయి ఎగ్జామ్స్కి అయితే సిద్ధంగా ఉన్నారు. సో చూస్తూనే ఉండండి విశ్వభారత్ టీవీ విశాఖపట్నం. నేను మీ కిషోర్.